నమస్కారం. డిగ్రీ విద్యార్థుల కోసం ఆన్లైన్ పాఠాలు రూపొందించడంలో భాగంగా ఈరోజు ప్రభుత్వాల వర్గీకరణ, అందులో ఏకకేంద్ర ప్రభుత్వం అంటే ఏమిటి, ఏకకేంద్ర ప్రభుత్వం యొక్క లక్షణాలు, ప్రయోజనాలు, లోపాల గురించి తెలుసుకుందాం. ప్రభుత్వాల వర్గీకరణ అనేది అరిస్టాటిల్ యొక్క వర్గీకరణతో మనం చెప్పవచ్చు. సాంప్రదాయపరమైనటువంటి వర్గీకరణ. స్వతహాగా అసలు ప్రభుత్వం అంటే ఏంటి అనేటువంటి విషయాన్ని మనం ఒకసారి చూసుకున్నట్లయితే, ప్రజలకు సంబంధించినటువంటి సమిష్టి విధానాలను, ప్రయోజనాలను, చర్యలను చేపట్టి వాటిని నిర్వహించడానికి ఒక సాధనంగా లేదా యంత్రంగా పనిచేసేదే ప్రభుత్వం అని చెప్పవచ్చు. ఒక రకంగా రాజ్య ఆశయాలను నెరవేర్చేటువంటి యంత్రాంగాన్ని మనం ప్రభుత్వంగా చెప్తాం. అయితే ఈ ప్రభుత్వాన్ని వర్గీకరించడం, క్లాసిఫికేషన్ ఆఫ్ గవర్నమెంట్ అనేటువంటి చూసినప్పుడు సాంప్రదాయ, ఆధునికమైనటువంటి వర్గీకరణలు ఉంటాయి. సాంప్రదాయ వర్గీకరణను ఒకసారి మనం పరిశీలించినట్లయితే, ప్రాచీన గ్రీకు తత్వవేత్త అయినటువంటి భారత రాజనీతి శాస్త్ర పితామహుడైనటువంటి అరిస్టాటిల్ రాజ్య వర్గీకరణ విషయంలో సంపూర్ణమైనటువంటి ఒక విశ్లేషణ అందించడం జరిగింది. ఈయన 3 రకాలుగా ప్రభుత్వాలను వర్గీకరించడం జరిగింది. అందులో ఒకటి రాచరికం, కులీన పాలన, ప్రజాస్వామ్యం మరియు కొన్ని సాంప్రదాయక ఆధునిక ప్రభుత్వాల వర్గీకరణ గురించి ఇప్పుడు మనం తెలుసుకోవచ్చు. ఒకసారి చూసినట్లయితే అరిస్టాటిల్ ప్రభుత్వాల వర్గీకరణలో వ్యక్తుల సంఖ్య, మంచి ప్రభుత్వాలు, చెడ్డ ప్రభుత్వాలు, ఇట్లా 3 రకాలైనటువంటి స్టెప్స్ తీసుకొని 3 రకాలైనటువంటి విధంగా చూశాడు. వ్యక్తుల సంఖ్యలో వచ్చినప్పుడు ఒక్కరి పాలన మంచి ప్రభుత్వంగా దాన్ని మనం రాచరికం అంటాం. అదే చెడ్డ ప్రభుత్వానికి సంబంధించినట్లయితే అది నియంతృత్వం అనేటువంటి ప్రభుత్వం అని చెప్పడం జరుగుతుంది. తర్వాత కొద్దిమంది వ్యక్తుల యొక్క పరిపాలనకు సంబంధించి చూసుకున్నట్లయితే అది మంచి ప్రభుత్వం అయితే కులీన పాలన, చెడ్డ ప్రభుత్వం అయితే అల్పజన పాలన అని చెప్పడం జరుగుతుంది. అలాగే ఎక్కువ మంది పాలన అనేది ఎక్కువ సంఖ్య చూసుకుంటే మంచి ప్రభుత్వాన్ని పాలిటీగా పిలుస్తాం, చెడ్డ ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్యంగా పిలుస్తాం. ఈ రకంగా ఒకరు పరిపాలిస్తే అది రాచరికం, మంచి విషయంలో, చెడు విషయంలో నియంతృత్వం. కొద్దిమంది పరిపాలిస్తే అది మంచి విషయంలో కులీన ప్రభుత్వం, చెడ్డ ప్రభుత్వం విషయంలో అల్పజన పాలన. అదే ఎక్కువ మంది బహుజనులు సంబంధించినటువంటి పరిపాలన, మెనీ పీపుల్స్ యొక్క రూలింగ్ ఎలా ఉంటుందంటే మంచి ప్రభుత్వంలో అది పాలిటీ అవుతుంది, చెడ్డ ప్రభుత్వంలో అది ప్రజాస్వామ్యం అవుతుంది. అలాగే అరిస్టాటిల్ ప్రభుత్వాలను 2 అంశాల ప్రాతిపదికన వర్గీకరించడం జరిగింది. అది అధికారంలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క సంఖ్యను చూస్తున్నాడు, అలాగే రాజ్యం అంతిమ లక్ష్యం బట్టి ఆ ప్రభుత్వాలకు మంచి, చెడు అనేటువంటి లక్షణాలు మనకు కనపడతాయని చెప్పడం జరిగింది. కాబట్టి ఈ రకంగా ఆనాటి కాలంలో క్రీస్తు పూర్వమే మనం అరిస్టాటిల్ యొక్క ప్రభుత్వాల వర్గీకరణను చూడవచ్చు. అయితే ఆధునికమైనటువంటి వర్గీకరణకు వచ్చినప్పుడు స్టీఫెన్ లీకాక్ వంటి వాళ్ళు ప్రభుత్వాలను వర్గీకరించడం అనేది జరిగింది. స్టీఫెన్ లీకాక్ యొక్క ప్రభుత్వాల వర్గీకరణను మనం పరిశీలించినట్లయితే ఆయన నిరంకుశ, ప్రజాస్వామ్య ప్రభుత్వాలుగా వర్గీకరించాడు. అంటే ప్రభుత్వాలను 2 రకాలుగా వర్గీకరించి ఆ ప్రజాస్వామ్య రాజ్యాలను తిరిగి పరిమిత, రాచరిక, గణతంత్ర ప్రభుత్వాలుగా వర్గీకరించడం జరిగింది. అలాగే ప్రభుత్వ అధికారుల మధ్య అధికారాలను పంపిణీ విషయంలో చూసుకున్నట్లయితే ఏకకేంద్ర సమైక్య ప్రభుత్వాలుగా, అదేవిధంగా ప్రభుత్వ అంగాలైనటువంటి శాసనశాఖ, కార్యనిర్వహణ శాఖల మధ్య సంబంధాలను బట్టి అవి పార్లమెంటరీ తరహా ప్రభుత్వాలుగా వర్గీకరించడం జరిగింది. ఈ రకంగా మనం ఆధునికమైనటువంటి ప్రభుత్వాలు 4 రకాలు. కేంద్ర రాష్ట్ర శాసన సంబంధాల ఆధారంగా ప్రభుత్వాల మధ్య పరిపాలన సంబంధాల ఆధారంగా ప్రభుత్వాలను మనం 2 రకాలుగా వర్గీకరించడం అనేది జరిగింది. ఒకటి ఏకకేంద్ర ప్రభుత్వము, 2 సమైక్య తరహా ప్రభుత్వం. ఇందులో ఏకకేంద్ర ప్రభుత్వం అంటే ఏమిటి అనే దాని గురించి మనం మాట్లాడుకుంటే, ఏకకేంద్ర ప్రభుత్వాన్ని మనం ఆంగ్లంలో యూనిటరీ గవర్నమెంట్ అంటాం. యూని అంటే ఒకటి, టరీ అంటే పాలన అని అర్థం. దాని ప్రకారం యూనిటరీ అంటే ఒకే ప్రభుత్వం యొక్క పరిపాలన అని చెప్తాం. ఏకకేంద్ర ప్రభుత్వం యొక్క నిర్వచనాన్ని మనం ఒకసారి పరిశీలించినట్లయితే, ఈ విధానంలో ఒకే ప్రభుత్వం ఉంటుంది, అధికారాలన్నీ ఆ ప్రభుత్వం చేతిలోనే ఉంటాయి. ఇక్కడ ప్రాంతీయ ప్రభుత్వాలు అనేవి ఉండవచ్చు, ఉండకపోవచ్చు. ఒకవేళ ప్రాంతీయ ప్రభుత్వాలు ఉన్నట్లయితే అవి కేంద్రం ఏర్పాటు చేసిన తాత్కాలిక ప్రభుత్వాలే కానీ
రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన ప్రాంతీయ ప్రభుత్వాలు కావు. ఇక్కడ ప్రాంతీయ ప్రభుత్వాలకు రాజ్యాంగ అధికారాలు, రాజ్యాంగ సవరణ అధికారం అనేది ఉండదు. ప్రాంతీయ ప్రభుత్వాలు తాత్కాలిక ప్రభుత్వాలు కాబట్టి ఆ ప్రభుత్వాల యొక్క అధికారాలను తగ్గించడానికి కానీ, లేదా పెంచడానికి కానీ, లేదా ఆ ప్రభుత్వాలను రద్దు చేసేటువంటి అధికారం పూర్తిగా కేంద్ర ప్రభుత్వానికే ఉంటుందని చెప్పి చెప్పవచ్చు. ఆ రకమైనటువంటి ప్రభుత్వ పరిపాలనకు అనుకూలంగా ఉన్న దేశం, ఉదాహరణగా చెప్పుకున్న దేశం బ్రిటన్ అని చెప్పవచ్చు. ఒకసారి ఏకకేంద్ర ప్రభుత్వం అనేటువంటి డెఫినేషన్లను మనం ఒకసారి చూసినట్లయితే ఏవి డైసీ ఏమంటారంటే, ఏవి డైసీ అత్యున్నతమైనటువంటి శాసనాధికారాన్ని ఉండేటువంటి ఒకే ఒక ప్రభుత్వం సంపూర్ణంగా నిర్వహించేదే ఏకకేంద్ర ప్రభుత్వం. అంటే అత్యున్నతమైనటువంటి శాసనాధికారం కలిగిన కేంద్ర ప్రభుత్వం సంపూర్ణంగా నిర్వహించగలిగేది ఏకకేంద్ర ప్రభుత్వం అని ఆయన చెప్పడం జరిగింది. హెర్మన్ ఫైనర్ కేంద్ర స్థాయిలో అన్ని రకాల అధికారాలు ఆధిపత్యం ఇముడీకృతమై, కేంద్ర స్థాయిలో అన్ని రకాలైనటువంటి అధికారాలు ఆధిపత్యం ఇమిడీకృతమై తన ఇష్టానుసారంగా లేదా దాని అనుబంధ శాఖల ద్వారా ఒక దేశంలో భౌగోళిక ప్రాంతానంతటికి న్యాయపరమైనటువంటి సర్వశక్తి గల అధికారాన్ని కలిగినటువంటి ప్రభుత్వమే ఏకకేంద్ర ప్రభుత్వం అని చెప్పి హెర్మన్ ఫైనర్ చెప్పడం జరిగింది. ఇక మూడోది ప్రొఫెసర్ జేడబ్ల్యూ గార్నర్ ఏమన్నాడంటే, ప్రభుత్వానికి గల సర్వ అధికారాలు కలిగినటువంటి రాజ్యాంగపరమైనటువంటి ఒకే కేంద్ర ప్రభుత్వ వ్యవస్థ లేదా వ్యవస్థలు చెంది ఉండి వాటి నుంచి స్థానిక ప్రభుత్వాలు తమ అధికారాలను తాత్కాలిక పొందినట్లయితే అటువంటి ప్రభుత్వాన్ని ఏకకేంద్ర ప్రభుత్వం అని చెప్పి చెప్పడం జరిగింది. ఈ రకంగా మనం ఏకకేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి డెఫినేషన్ చదువుకోవచ్చు. మరి ఏకకేంద్ర ప్రభుత్వం మనకి ఎలా కనపడుతుంది, దానికి సంబంధించినటువంటి లక్షణాలను మనం ఒకసారి చూసినట్లయితే ఏకకేంద్ర ప్రభుత్వంలో ఒకటే ప్రభుత్వం ఉంటుంది. ఒక లక్షణం, ఒకటే ప్రభుత్వం ఉంటుంది. దీన్నే మనం కేంద్ర ప్రభుత్వం అంటాం. ఇక్కడ ప్రాంతీయ ప్రభుత్వాలు ఉండవచ్చు, ఉండకపోవచ్చు. అన్ని అధికారాలు కేంద్రంగా ఉంటాయి. అంటే శాసన, కార్యనిర్వాహక, న్యాయపరమైన అధికారాలను కేంద్ర ప్రభుత్వమే కలిగి ఉంటుంది. రెండోది, మనం ప్రాంతీయ ప్రభుత్వాలకు సంబంధించినటువంటి మాట్లాడుకుంటే ఏకకేంద్ర ప్రభుత్వంలో విధానంలో ప్రాంతీయ ప్రభుత్వాల ఏర్పాటు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. పాలనా సౌలభ్యం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రాంతీయ ప్రభుత్వాలను ఏర్పాటు చేయవచ్చు లేదా రద్దు చేయవచ్చు. పాలనా సౌలభ్యం కోసం ప్రాంతీయ ప్రభుత్వాలను ఏర్పాటు చేసినా వాటికి అధికారాలు అనేవి కేంద్రం యొక్క ఇష్టం మీద ఆధారపడి ఉంటాయి తప్ప వాటికి రాజ్యాంగబద్ధమైనటువంటి అధికారాలు అనేవి ఉండవు అని చెప్పి మనం ఆలోచించుకోవాలి. వీటికి స్వయం నిర్ణయాధికారం ఉండదు, అలాగే ఇవి పూర్తి స్థాయిలో కొనసాగుతాయని కూడా మనం చెప్పలేము. పాలనా సౌలభ్యం కోసం ఏర్పడేటువంటి తాత్కాలిక ప్రభుత్వాలే ఇక్కడ ప్రాంతీయ ప్రభుత్వాలు. ఇక ఇంకో లక్షణం సరళ రాజ్యాంగం. ప్రాంతీయ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంలో రాజ్యాంగం అనేది సరళంగా ఉంటుంది. సరళంగా అంటే తేలిగ్గా మార్చడానికి వీలున్నటువంటి రాజ్యాంగం ఉంటుంది. అలా ఇక్కడ ఉన్నటువంటి రాజ్యాంగం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఎలాంటి వైరుధ్యం వచ్చేటువంటి అవకాశం ఉండదు. ఈ కారణాల వల్ల రాజ్యాంగ వ్యవస్థ సరళంగా ఉన్నా అది శక్తివంతంగా పనిచేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకొక లక్షణం కేంద్ర ప్రభుత్వం యొక్క లక్షణం ఒకే పౌరసత్వం, సింగిల్ సిటిజన్షిప్ మాత్రమే ఉంటుంది. అంటే ఏకకేంద్ర ప్రభుత్వంలో ఒకటే ప్రభుత్వం ఉంటుంది కాబట్టి ఒకటే సభ్యత్వం అనేది ఇవ్వటం జరుగుతుంది. ఏకకేంద్ర ప్రభుత్వంలో ఏ ప్రాంతంలో జన్మించినా, అంటే ఒక దేశంలో ఏ ప్రాంతంలో జన్మించినా వారికి ఇచ్చే పౌరసత్వం మాత్రం ఒకే విధంగా పరిగణించడం జరుగుతుంది. వారి యొక్క జాతీయ ఏకత, సమైక్యత, సౌభ్రాతృత్వం అనేది అక్కడి ప్రజల్లో మనం చాలా స్పష్టంగా చూడవచ్చు. ఇక చివరి మనం లక్షణంగా ఏక శాసనసభ, ఒకే ప్రభుత్వం ఉంటుంది కాబట్టి ఒకే శాసనసభ ఉంటుంది. ఆ శాసనసభకే అన్ని శాసన నిర్మాణాధికారాలు ఉంటాయి. ఇక్కడ ప్రాంతీయపరమైనటువంటి శాసనాలు ఉండకపోవచ్చు. ఒకవేళ ఉన్నా అవి తాత్కాలిక ప్రభుత్వాలు ఉన్నంతకాలమే పనిచేస్తాయి, తర్వాత రద్దు అవుతాయి. కాబట్టి అవి కేంద్రం చెప్పినట్టుగా మాత్రమే నడుచుకునేటువంటి అవకాశం ఉంటుందనేది ఇక్కడ మనం గమనించాలి. ఇక ఏకకేంద్ర ప్రభుత్వం యొక్క ప్రయోజనాలు, సుగుణాలను మనం కనుక చూసుకున్నట్లయితే ఏకకేంద్ర ప్రభుత్వం ఉండడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని చెప్పవచ్చు. ఆ ప్రయోజనాలను మనం ఒకసారి చూసుకున్నట్లయితే మొదటిది శక్తివంతమైనటువంటి ప్రభుత్వం. ఏకకేంద్ర ప్రభుత్వం శాసన మరియు పాలనాపరమైనటువంటి అంశాలను ఒకే తాటిపై ఒకే విధంగా నడిపిస్తుందని చెప్పవచ్చు. ఒకే ప్రభుత్వం యొక్క ఆధీనంలో శాసన, కార్యనిర్వహణ, న్యాయశాఖలు ఉండడం వల్ల ప్రభుత్వ యంత్రాంగం అనేది చాలా స్పష్టంగా శక్తివంతంగా పనిచేయడానికి
అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడి పరిపాలన అనేది కూడా సుస్థిరంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇక రెండవది మనం చూసుకున్నట్లయితే ఏకేంద్ర ప్రభుత్వం యొక్క ప్రయోజనం సమర్థవంతమైనటువంటి పాలన, ఎఫిషియెంట్ రూల్ అన్నమాట. ఆ ఎఫిషియెంట్ రూల్ ఎలా ఉంటుందంటే ఏకకేంద్ర పాలనా వ్యవస్థలో ప్రాంతీయ ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం యొక్క సూచనలు సలహాలను పాటించాల్సి ఉంటుంది. ఒకవేళ అవి ఉన్నట్లయితే అన్ని రకాల పాలనాపరమైనటువంటి అంశాలను కేంద్ర ప్రభుత్వమే అత్యంత శక్తివంతంగా సమర్థవంతంగా నిర్వహించడం అనేది జరుగుతుంది. ఒకే ప్రభుత్వంలో అధికారాలు ఉండడం వల్ల పరిపాలన విషయంలో ఎలాంటి వ్యత్యాసాలు అనేవి ఉండకుండా ప్రభుత్వ యంత్రాంగం సమర్థవంతంగా పనిచేయడానికి ఇక్కడ అవకాశం అనేది ఉంటుంది. నెక్స్ట్, తక్కువ వ్యయము తక్కువ సమయం. ప్రభుత్వం ఒకటే ఉండటం వల్ల నిర్ణయాలు తీసుకునేటువంటి విషయంలో ఖర్చు విషయంలో మనం పరిశీలన చేసినట్లయితే తక్కువగా చూడవచ్చు. ఎందుకంటే ఇక్కడ ప్రాంతీయ ప్రభుత్వాలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, 90% ఉండవు కాబట్టి ప్రాంతీయ ప్రభుత్వాల యొక్క ఖర్చు అనేది ఉండదు. కాబట్టి ఆర్థిక పరమైనటువంటి నిర్వహణ ఏదైతే ఉంటుందో ఏకకేంద్రం యొక్క ఆర్థిక నిర్వహణ అనేది పెద్దగా ఉండదు, దానివల్ల ఖర్చులు తగ్గుతాయి. అలాగే నకిలీ సంస్థలకు సంబంధించినటువంటి ఏర్పాటు కానీ వాటికి సంబంధించిన ప్రత్యేక సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదు. అలాగే ప్రభుత్వం ఒకటే ఉంటుంది కాబట్టి నిర్ణయాలు కూడా త్వరితగతిన వెంటనే తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. దీనివల్ల సమయం అలాగే ప్రజాధనం కూడా దుర్వినియోగం కాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. అలాగే పాలనలో ఏకరూపత, దేశం మొత్తంలో ఒకే పాలనాపరమైనటువంటి నిర్ణయాలు అమలయ్యే అవకాశం కేంద్ర ప్రభుత్వంలో ఉంటుంది. దేశం మొత్తం ఒకే ప్రభుత్వం చేతిలో ఉంటుంది. దేశం మొత్తంలో ఎక్కడైనా సరే ఒకే రకమైనటువంటి చట్టాలు, శాసనాలు, నియమాలు అమలు కావడం అనేది జరుగుతుంది. దీనివల్ల శాసనాల యొక్క అమలు కానీ శాసనాల యొక్క పనితీరు కానీ సమర్థవంతంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇక ఇంకొక ప్రయోజనాన్ని మనం చూసుకున్నట్లయితే సత్వర నిర్ణయాలు, త్వరితగతిన నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం. ప్రభుత్వం ఒకటే ఉంటుంది కాబట్టి నిర్ణయాలు తీసుకునేటువంటి విషయంలో కూడా ఒకే పాత్ర ఉంటుంది. అది ఎప్పటికప్పుడు అత్యవసర పరిస్థితులు ఉన్నప్పుడు నిర్ణయాలు తీసుకునేటువంటి విషయంలో ప్రభుత్వం ఎవరితో సంప్రదించాల్సినటువంటి అవసరం అనేది ఉండదు అని చెప్పి మనం ఇక్కడ గమనించాలి. అలాగే ఏదైనా ఏదైనా వరదలు లేదా ఇతర పరిస్థితులు ఏర్పడినప్పుడు, అతివృష్టి, అనావృష్టి లాంటి, లేకపోతే భూకంపాలు లాంటివి, లేకపోతే సునామీలు లాంటివి వచ్చినప్పుడు దేశానికి ఏదైనా ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి సందర్భం ఏర్పడితే అలాంటి సందర్భంలో ప్రభుత్వాలు వేరే ప్రభుత్వాలతో డిస్కస్ చేయటం, ఆ కాలయాపన జరగకుండా తొందరగా నిర్ణయాలు అమలయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇక మరొక ప్రయోజనం ఒకే పౌరసత్వం. మనం ఇందాక లక్షణాల్లో కూడా చెప్పుకున్న ఒకే పౌరసత్వం. దేశం ప్రజలందరికీ ఒకే రకమైనటువంటి జాతీయత అనేది ఉంటుంది. వాళ్ళల్లో ఎలాంటి వివక్షత అనేది ఉండదు. ఒక ప్రాంతానికి చెందిన వాడికి ఒక రకంగా, ఒక ప్రాంతానికి చెందిన వాడికి ఒక రకంగా కాకుండా దేశం మొత్తంలో ఏ ప్రాంతంలో నివసించిన వాడికైనా కూడా ఒకే రకమైనటువంటి పౌరులుగా గుర్తించడం అనేది జరుగుతుంది. ఒకే రకమైనటువంటి పౌరసత్వం వల్ల ప్రజల్లో ఒక రకమైనటువంటి ఐక్యత, జాతీయతా భావం ఏర్పడి సౌభ్రాతృత్వమైనటువంటి లక్షణాలు అభివృద్ధి చెంది ఆ దేశ అభివృద్ధికి అవి కారణాలుగా మారతాయని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇక ఏకకేంద్ర ప్రభుత్వం పెద్ద దేశాలకు అనువైందా, చిన్న దేశాలకు అనువైందా అంటే ఏకకేంద్ర ప్రభుత్వం చిన్న దేశాలకు అనువైనటువంటి ప్రభుత్వ విధానం. కాబట్టి జనాభా పరంగా కానివ్వండి, వైశాల్య పరంగా చిన్న దేశాల్లో ఈ ఏకకేంద్ర ప్రభుత్వం అనేది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే తక్కువ జనాభా ఉన్నటువంటి భౌగోళిక ప్రాంతాల వల్ల జాతి, భాష, సంస్కృతి, ప్రాంతీయ పరంగా తొందరగా ఐక్యం కావడానికి, సజాతీయతను సాధించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి చిన్న దేశాలకు, అంటే జనాభా పరంగా కానీ వైశాల్య పరంగా ఉన్నటువంటి చిన్న దేశాలకు ఇది చాలా అనుకూలమైనటువంటి ప్రభుత్వ విధానం అని చెప్పి మనం చెప్పుకోవాలి. ఇక ఏకకేంద్ర ప్రభుత్వం యొక్క లోపాలను కనుక మనం ఒకసారి పరిశీలన చేసినట్లయితే ఏకకేంద్ర ప్రభుత్వంలో కూడా కొన్ని లోపాలను మనం చాలా స్పష్టంగా చూడవచ్చు. నియంతృత్వానికి అవకాశం అనేది ఏకేంద్ర ప్రభుత్వం యొక్క లోపంలో ఒకటి. అంటే ప్రభుత్వం ఒకటే ఉంటుంది, ఆ ప్రభుత్వానికి అధికారాలు అనేవి పూర్తిగా ఉంటాయి కాబట్టి, సర్వాధికారాలు ఒకే ప్రభుత్వం చేతిలో ఉంటాయి కాబట్టి ఇక్కడ
ప్రభుత్వం తన ఇష్టానుసారంగా అధికారాలను చెలాయించి అవి నియంత్రితంగా మారే అవకాశం ఉంటుంది. ఈ సందర్భంలో ఆ దేశంలో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల యొక్క స్వేచ్ఛ హక్కులకు భంగం కలిగించేటువంటి పరిస్థితులు ఏర్పడవచ్చు. ప్రజలకు మేలైనటువంటి చట్టాలు రానప్పుడు మనం ఏ రకమైనటువంటి రివ్యూకి సమీక్షకి అవకాశం లేని విధంగా ఒకే ప్రభుత్వం యొక్క నిర్ణయాలు అనేవి ఉంటాయి. దీనివల్ల ఈ పరిణామాలు ఈ నియంత్రితమైనటువంటి ధోరణుల వల్ల అక్కడి ప్రజలకు సంబంధించినటువంటి స్వేచ్ఛ స్వాతంత్రాలకు భంగం కలగడానికి అవకాశం ఉంటుంది. అలాగే కేంద్ర ప్రభుత్వంపై అధిక భారం, పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు. ఒకే ప్రభుత్వం ఉండడం వల్ల అన్ని రకాల అధికారాలు ఆ ప్రభుత్వం చేతిలో ఉండడం వల్ల ప్రభుత్వాలు తీవ్రమైనటువంటి పని ఒత్తిడి అనేది ఏర్పడుతుంటుంది. దీనివల్ల ఒకే ప్రభుత్వమే అన్ని అధికారాలను చెలాయించడంతో నిర్ణయాలు తీసుకునేటువంటి విషయంలో నిర్లక్ష్యం, తర్వాత తప్పులు జరిగేటువంటి అవకాశం, తర్వాత కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ప్రాంతీయ ప్రభుత్వాలు అనేవి ఉండదు. ముఖ్యంగా ప్రాంతీయ ప్రభుత్వాలు ఉంటే కొన్ని అధికారాలు అక్కడ రాష్ట్ర ప్రభుత్వాలకు లేదా ప్రాంతీయ ప్రభుత్వాలకు బదిలీ చేసి వాటి ద్వారా అక్కడ పరిపాలన సంబంధించినటువంటి కొన్ని సమస్యలను అధిగమించే అవకాశం ఉంటుంది. కానీ ఏకకేంద్ర ప్రభుత్వంలో ఒకే ప్రభుత్వం చేతులు అన్ని అధికారాలు ఉంటాయి కాబట్టి ప్రాంతీయ ప్రభుత్వాల యొక్క పరిభారం తగ్గించుకునే అవకాశం ఇక్కడ ఉండదు. ఇక అసమర్థత, అవినీతి పెరిగే అవకాశం. ఈ తరహా ప్రభుత్వ వ్యవస్థలో ప్రాంతీయ ప్రభుత్వాలకు స్వయం ప్రతిపత్తి కానీ స్వయం నిర్ణయాధికారం కానీ ఉండదు. అంటే ఒకవేళ పాలనా సౌలభ్యం కోసం ప్రాంతీయ ప్రభుత్వాలు అనేవి ఏర్పాటు చేసినట్లయితే ఆ ప్రాంతీయ ప్రభుత్వాలకు స్వతంత్ర నిర్ణయాధికారం, రాజ్యాంగబద్ధమైనటువంటి అధికారాలు అనేవి ఏమీ ఉండవు. అలాగే ప్రాంతీయ ప్రభుత్వాలన్నీ కేంద్రం చెప్పినట్టుగా నడుచుకునేటువంటి ఒక రకమైన ఏజెంట్ ప్రభుత్వాలు, టెంపరరీ గవర్నమెంట్సే తప్ప రాజ్యాంగబద్ధంగా వాటికి అధికారాలు, రాజ్యాంగబద్ధంగా ఆ ప్రభుత్వాల ఏర్పాటు అనేది జరగదని చెప్పుకోవచ్చు. దీనివల్ల స్థానిక పాలనా వ్యవహారాల్లో ప్రజలు రాజకీయంగా పెద్దగా చొరవ చూపెట్టరు. ఎందుకంటే ఏ అధికారం చెలాయించాలన్నా తిరిగి పై స్థాయిలో ఉన్నటువంటి కేంద్రం యొక్క ఆజిమాయిషీని ఒప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఈ పాలన వల్ల ప్రజల్లో ఒక రకమైనటువంటి అసమర్థత అనేది పెరిగిపోతుంది. ప్రాంతీయ ప్రభుత్వాల యొక్క ప్రాధాన్యత పూర్తిగా తగ్గిపోతుందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇక మనం ఇందాక చెప్పాము ఏకకేంద్ర ప్రభుత్వం అనేది చిన్న రాజ్యాలకు అనువైనది అని చెప్పాము. అంటే ఇది పెద్ద రాజ్యాలకు అనువైంది కాదు కాబట్టి ఇది పెద్ద రాజ్యాలకు అనువైంది కాదు అనేటువంటి అంశం ఇక్కడ దీని యొక్క విమర్శగా మనం చెప్పవచ్చు. అనేక దేశాలు, ముఖ్యంగా భారతదేశం లాంటి పెద్ద పెద్ద దేశాల్లో భిన్నమైనటువంటి సంస్కృతులు, జాతులు, మతాలు, వివిధ భౌగోళికమైనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి దేశాల్లో ఈ ఏకకేంద్ర ప్రభుత్వం యొక్క విధానం అనేది అమలు చేయటం అనేది చాలా పెద్ద సమస్యగా మారవచ్చు. కాబట్టి ఇక్కడ అధిక జనాభా, విస్తారమైనటువంటి ప్రదేశం వల్ల ఆయా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని పరిపాలన అనేది ఒక సమర్థవంతంగా నిర్వహించాలి. అలా నిర్వహించేటువంటి పరిస్థితి, ఆ రకమైనటువంటి అధికారాలు ఏకకేంద్ర ప్రభుత్వాలకు ఉండవు. పని ఒత్తిడి ఉండడం వల్ల ఈ రకంగా పెద్ద దేశాల్లో ఈ ఏకకేంద్ర ప్రభుత్వాల యొక్క పనితీరు సక్రమంగా అమలవుతుందని చెప్పలేము. అందుకే పెద్ద దేశాల్లో ఉన్నటువంటి భిన్నమైనటువంటి వర్గాల వారిని సమైక్యపరచడంలో ఏకకేంద్ర ప్రభుత్వం అనేది పూర్తిగా వైఫల్యం చెందుతుంది అని చెప్పి మనం చాలా స్పష్టంగా దానికి సంబంధించినటువంటి వివరాలను చెప్పుకోవచ్చు. ఇక బాధ్యతారహితం అంటే ఒకే ప్రభుత్వం ఉంటుంది, మంచి చేసినా చెడు చేసినా ఇక్కడ ఆ ప్రభుత్వం యొక్క నిర్ణయాలే అంతిమమైనటువంటి నిర్ణయాలు కాబట్టి ఇక్కడ ప్రభుత్వం ఏ రకంగా వ్యవహరించినా కూడా ఎవరు ఏమీ చేయలేని పరిస్థితి ఉంటుంది. దీనివల్ల ఈ ఏకకేంద్ర వ్యవస్థ పూర్తిగా బాధ్యతారాహిత్యంగా ఉంటుంది. ముఖ్యంగా ప్రాంతీయ ప్రభుత్వాలు తమ హక్కుల కోసం తమ యొక్క ప్రాంతాల యొక్క సమస్యలపై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసి గట్టిగా తమకు సంబంధించినటువంటి సమస్యలను పరిష్కరించమని కోరేటువంటి అవకాశం ఉండవు. దానివల్ల ఏకకేంద్ర ప్రభుత్వం తనకున్నటువంటి సంపూర్ణ అధికారం ఏదైతే ఉందో ఈ సంపూర్ణమైనటువంటి అధికారాన్ని పూర్తి స్థాయిలో ఈ ప్రభుత్వం దుర్వినియోగం చేసేటువంటి అవకాశం ఉంటుంది. దీనివల్ల ఆ ప్రాంతీయ ప్రాంతాలను, ముఖ్యంగా కొన్ని ప్రాంతాలలో సమగ్రమైనటువంటి అభివృద్ధి అనేది జరగదేమో అనేటువంటి ఆలోచన మనకు కలుగుతుంది. అంటే ఏకకేంద్ర ప్రభుత్వంలో
ప్రాంతీయ ప్రభుత్వాల యొక్క పరిస్థితి ఒక రకంగా ఆ, అంత ప్రాముఖ్యత కలిగినవి కావుగా మనం చెప్పుకోవచ్చు. ఆ ప్రాంతీయ ప్రభుత్వాల యొక్క అధికారాలు నామమాత్రంగా ఉంటాయి కాబట్టి ప్రాంతీయ పరిపాలన ప్రభుత్వాలు అనేవి అవి తుమ్మితే ఊడిపోయే ముక్కులాగా ఉంటాయని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఈ రకంగా మనం ఏకకేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి లక్షణాలను, ప్రయోజనాలను, లోపాలను మనం చెప్పుకోవచ్చు. చాలా స్పష్టంగా ఏకకేంద్ర ప్రభుత్వం అంటే మరొకసారి నేను చెప్తాను. ఏకకేంద్ర ప్రభుత్వం అంటే కేంద్ర రాష్ట్ర శాసన సంబంధాల్లో భాగంగా ప్రభుత్వాలను 2 రకాలుగా వర్గీకరించడం జరిగింది. అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అధికారాల విభజన ఆధారంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అధికారాల విభజన ఆధారంగా 2 ప్రభుత్వాలను ఏర్పాటు చేశారు. ఒకటి ఏకకేంద్ర ప్రభుత్వం, 2 సమాఖ్య తరహా ప్రభుత్వం. అందులో మన ఏకకేంద్ర ప్రభుత్వం అంటే ఒకే ప్రభుత్వం ఉంటుంది, అధికారాలన్నీ ఆ ప్రభుత్వం చేతిలోనే ఉంటాయనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా మనం చెప్పుకోవచ్చు.